బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. హీరో మహేష్ బాబు బ్యాంక్ అకౌంట్లను ఐటీ అధికారులు బ్లాక్ చేశారు. ఐటీ పన్నులు కట్టనందునే పలు అకౌంట్లను బ్లాక్ చేశామని అధికారులు తెలిపారు. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్. థ్యాంక్ యూ హర్ష. ప్రముఖ హీరో మహేష్ బాబు ఐటీ పన్నులు కట్టనందుకు అతని యొక్క బ్యాంక్ అకౌంట్లను ఈ రోజు ఆదాయ పన్ను శాఖ అధికారులు కొన్ని బ్యాంక్ అకౌంట్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా మహేష్ బాబు 2007, 2008 వివిధ కంపెనీల్లో బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న నేపథ్యంలో కూడా అతను ఎలాంటి ట్యాక్స్లు కట్టనందు నేపథ్యంలోనే ఈ రోజు మహేష్ బాబు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లు ఏదైతే ఉన్నాయో యాక్సిస్ బ్యాంకు, అదేవిధంగా ఐసిఐసి బ్యాంకు దాదాపు 18,05,000 రూపాయలు ఒక బ్యాంక్ నుంచి, అదేవిధంగా మరో బ్యాంకు 73,05,000 వీటన్నిటి కూడా చెల్లించినందున ఈ రోజు మహేష్ బాబు యొక్క బ్యాంక్ అకౌంట్ మొత్తం కూడా బ్లాక్ చేయడం జరిగింది. దీనిపై మహేష్ బాబు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి మీడియాతో కానీ అదేవిధంగా ఎవరితోనూ కూడా ఇప్పటి వరకు అతను స్పందించలేదు. ప్రస్తుతం అయితే ఐటీ అధికారులు, ఆదాయ పన్ను శాఖ అధికారులు మాత్రం ఒక ప్రెస్ నోట్ మాత్రం విడుదల చేయడం జరిగింది. మహేష్ బాబు గత కొంతకాలంగా ఐటీ పన్నుకు సంబంధించిన ఆదాయ పన్ను సరిగ్గా చెల్లించడం కారణంగానే తన యొక్క బ్యాంక్ అకౌంట్ ను కూడా సీజ్ చేశామని మరోపక్క ఐటీ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనిపై మరి మహేష్ బాబు ఎలా స్పందిస్తాడనేది మాత్రం ఇప్పుడు వేచి చూడాల్సిందని చెప్పవచ్చు. హరీష. రైట్ సునీల్, అంటే మరి ఆ నోటీస్ లో మహేష్ బాబు అందుకున్నారు. దీనిపైన ఆయన ఏమైనా స్పందించారు ఇప్పటి వరకు? ఇప్పటివరకైతే మహేష్ బాబు ఎలాంటి ఈ నోటీస్ అందిందని, అది అందలేదు కానీ అని కూడా ఎలాంటి స్పందించలేదు. మరి దీనికి సంబంధించి రేపేమన్నా మీడియాతో మాట్లాడతారా లేదా అనేది మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఐటీ శాఖ అధికారులు, అదేవిధంగా జిఎస్టీ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి సంబంధించిన బ్యాంకు అకౌంట్స్ సంబంధించినవన్నీ కూడా ఇప్పటికే బ్లాక్ చేస్తున్నట్టు కూడా ఐటీ శాఖ అధికారులు ఒక ప్రెస్ నోట్ ను కూడా ఈ రోజు విడుదల చేయండి. అటాచ్ చేస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్స్ మొత్తం కూడా సంబంధించినటువంటి బ్యాంక్ యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసి బ్యాంకు ఈ రెండింటి దగ్గర నుంచి దాదాపు 73,05,000 రూపాయలు కూడా ఇంక్లూడ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉందని కూడా జిఎస్టీ అధికారులు తమ ప్రెస్ నోట్ లో పేర్కొనడం జరిగింది. మరి దీనిపై సంబంధించి మహేష్ బాబు ఏ విధంగా స్పందిస్తాడని మాత్రం రేపు చూడాల్సిందని చెప్పవచ్చు. హరీష్. అంటే సునీల్, ఇప్పటి వరకు ఎన్ని అకౌంట్లను ఐటీ అధికారులు ఇలా బ్లాక్ చేయడం జరిగింది? ఇప్పటి వరకు 2 మాత్రమే అకౌంట్లు, యాక్సిస్ బ్యాంక్ తో పాటు ఐసిఐసి బ్యాంక్ లో సంబంధించిన 2 అకౌంట్లు ఉన్నాయి. ప్రస్తుతం అయితే బ్యాంకు ఐటీ అధికారులు సీజ్ చేయడండి. దీంట్లో ప్రధానంగా 18,05,000 రూపాయలు ఒక బ్యాంక్ నుంచి కావచ్చు, అదేవిధంగా మరో బ్యాంకు 73,05,000 వీటికి సంబంధించిన ట్యాక్స్లు మహేష్ బాబు చెల్లించడం లేదు. దీని నేపథ్యంలోనే మహేష్ బాబుకు సంబంధించినటువంటి 2 బ్యాంక్ అకౌంట్లు మాత్రం ప్రస్తుతం అయితే బ్లాక్ చేయడం జరిగిందని కూడా ఆ యొక్క ప్రెస్ నోట్ లో ఐటీ శాఖ అధికారులు పేర్కొనడం జరిగింది. మరి దీనిపై మరి మహేష్ బాబు స్పందిస్తాడా లేదా అనేది మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. హరీష్. సునీల్, అంటే ముందుగానే ఏమైనా నోటీసులు జారీ చేశారా, లేకపోతే ఎలాంటి ప్రయర్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఇవాళ బ్లాక్ చేయడం జరిగిందా? అంటే మహేష్ బాబుకు ముందుగానే సంబంధించిన ఐటీ శాఖ అధికారులు ప్రతిసారి నోటీసులు కూడా జారీ చేస్తారు. మరి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మహేష్ బాబు షూటింగ్ లో ఉన్న నేపథ్యంలో స్పందించకపోవడం, అదేవిధంగా నోటీసులు వచ్చాయనేది కూడా అసలు అతని దృష్టిలోకి వెళ్ళిందా లేదా అనేది కూడా ఇంకా తెలియాల్సిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఐటీ శాఖ అధికారులు మాత్రం ప్రస్తుతం ఏదైనా ఒక వ్యక్తి ఖచ్చితంగా చెల్లింపులు చేసే విధంగా ఉంటే మాత్రం అతనికి నోటీసులు మొదట జారీ చేయాల్సి ఉంటుంది. జారీ చేసిన తర్వాతనే అతను ఏ విధమైనటువంటి స్పందించకపోవడంతో ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లను కూడా సీజ్ చేస్తున్నట్టు కూడా ఈ రోజు ఐటీ శాఖ అధికారులు ప్రెస్ నోట్ లో పేర్కొనడం జరిగింది. మహేష్ బాబు ఒక హీరో ఉన్నటువంటి మహేష్ బాబు అనేక బ్రాండ్ అంబాసిడర్లు కూడా మహేష్ బాబు కొన్ని కంపెనీల్లో చెలామణి కావడం జరిగింది. అయితే ఆ కంపెనీకి సంబంధించినటువంటి లావాదేవీల్లో జిఎస్టీ పన్ను కావచ్చు, అదేవిధంగా ఐటీ శాఖ ఆదాయ పన్నుకు సక్రమంగా చెల్లించకపోవడం కారణంగానే మహేష్ బాబుకు సంబంధించినటువంటి 2 అకౌంట్లు, యాక్సిస్ బ్యాంక్ తో పాటు ఐసిఐసి బ్యాంక్ సంబంధించినటువంటి 2 అకౌంట్లను కూడా బ్లాక్ చేస్తున్నట్టు కూడా ఈ రోజు ఆదాయ పన్ను శాఖ అధికారులు ఒక ప్రెస్ నోటు పత్రికా ప్రకటన ద్వారా ఈ రోజు తెలియజేయడం జరిగింది. మరి దీనిపై మహేష్ బాబు ఏ విధంగా స్పందిస్తాడనేది మాత్రం ఇప్పుడు చాలా అభిమానులు కావచ్చు, అదేవిధంగా సినీ సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇప్పుడు చాలా ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. రైట్ సునీల్, అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం 18.5 లక్షలు బకాయి పడ్డారు మహేష్ బాబు. అది చెల్లించినందునే బ్లాక్ చేసామంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అందుతోంది. మరి ఈ సమాచారం కరెక్టేనా? అంటే ఆ అమౌంట్ ఇంకా ఎక్కువనే ఉందా? ప్రస్తుతం అయితే ఆదాయ పన్ను శాఖ అధికారులు మాత్రం మహేష్ బాబు చెల్లించాల్సి 18,05,000 రూపాయలు అతను చెల్లించాల్సి ఉంది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన బ్యాంకులో యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ లో అతను దాదాపు 73,05,000
రూపాయలు కూడా అతను ట్యాక్స్ ఇవ్వాలే ఉన్నాడని కూడా ప్రెస్ నోట్ లో పేర్కొనడం జరిగింది. మరి దీనికి సంబంధించి మహేష్ బాబు అతను స్పందిస్తాడా లేదా, అసలు ఇప్పటి వరకు ఎంత మొత్తంలో ఇంకా చెల్లించాల్సి ఉంది, ఆదాయ పన్ను శాఖ అధికారులకు ఇంకా ఎంత మొత్తం కట్టాలి ఉంది, ఎందుకంటే ఇప్పటికే కేవలం 18 లక్షల రూపాయలు మాత్రమే ఇంకా చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అతను కట్టడం కారణంగానే అతని బ్యాంక్ అకౌంట్ ని సీజ్ చేశామని చెప్తుంది. మరి దీనికి మహేష్ బాబు అసలు కట్టాడా లేదా, ఇప్పటి వరకు 2007, 2008 తర్వాత అతను ఆదాయ పన్ను శాఖ అధికారులకు అసలు అమౌంట్ చెల్లించాడా లేదా అన్నది మాత్రం ఇంకా తెలియాల్సిందని చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు అయితే కేవలం 18,05,000 రూపాయలు మాత్రమే అతను చెల్లించాల్సి ఉంది. కాబట్టి ఆ రెండు బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్ లో అతను ఉన్నటువంటి రెండు బ్యాంక్ అకౌంట్లు మాత్రం ప్రస్తుతం సీజ్ చేయడం జరిగింది. యాక్సిస్ బ్యాంకు అదేవిధంగా ఐసిఐసి బ్యాంకు రెండు బ్యాంకులు మాత్రం ప్రస్తుతం సీజ్ చేశామని మాత్రం మరోపక్క ఓకే. ఆదాయ పన్ను శాఖ అధికారులు మాత్రం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్.